ఆరోగ్యంగా ఉండడానికి భోజనం చేయడం ఎంత అవసరమో, ఏ సమయంలో భోజనం చేయాలి, రోజుకు ఎన్నిసార్లు భోజనం చేయాలి, ఆహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి, అనేక నియమాలను తెలుసుకోవడం కూడా అంతే అవసరమని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుత కాలంలో విపరీతంగా బరువు పెరుగుతున్న చాలా మంది బరువును నియంత్రించడం కోసం ఉత్తమ ఆహారం పూర్తిగా శ్రద్ధ పెడుతున్నారు. ఈ క్రమంలో వారు సమతుల్య ఆహారం తీసుకోకపోతే అనారోగ్యం బారిన పడతారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇదే సమయంలో అతిగా ఆహారం తీసుకున్నా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్తున్నారు. ఆహారం ఎక్కువగా తీసుకుంటే ఒబేసిటీ ప్రమాదం ఆయుర్వేదంలో అగ్నిమూలకాన్ని సమతుల్యంగా ఉంచాలని సూచించబడింది. మీరు రోజుకు 4 నుండి 5 సార్లు తింటే మీరు ఎల్లప్పుడూ ఆకలితో ఉన్నారని అర్థం అని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. మీరు రోజంతా ఆహారం తీసుకుంటే మీరు బరువు పెరగడం ప్రారంభమవుతుందని, ఒకసారి బరువు పెరిగితే కంట్రోల్ చేసుకోవడం కష్టమవుతుందని సూచిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఊబకాయం అనేక ఇతర వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. దీనికోసం ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రోజుకు ఎన్నిసార్లు తినడం సరైనదో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. సన్నగా ఉన్నవారు రోజుకు ఎన్నిసార్లు తినాలంటే, మీరు సన్నగా ఉండి తరచుగా తినే అలవాటు ఉన్నట్లయితే మీరు రోజుకు 4 సార్లు భోజనం చేయవచ్చు. అయితే 4 సార్లు మిత ఆహారం తీసుకోవాలని సూచించబడింది. రోజుకు 4 సార్లు మిత ఆహారం తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మీరు ఆకలితో ఉన్నప్పుడు ఎంత ఆకలిగా ఉన్నప్పటికైనా 80% తింటే ఆరోగ్యానికి మంచిది. సూర్యాస్తమయం తర్వాత అతిగా తినడం మానుకోండి. అలాగే నిద్రించడానికి 3 గంటల ముందు రాత్రి భోజనం చేయాలని సూచిస్తున్నారు. ఆరోగ్యవంతులు రోజుకు ఎన్నిసార్లు తినాలంటే, మీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే రోజుకు 3 సార్లు మాత్రమే ఆహారం తీసుకోండి. ఇది జీవన శైలి మరియు ఆహారం మధ్య సమతుల్యతను కాపాడుతుంది. దీనికోసం తేలికపాటి అల్పాహారం చేర్చండి. రాత్రిపూట కూడా పూర్తి భోజనం చేయకండి. తేలికపాటి రాత్రి భోజనం చేయండి. దీని తర్వాత అడపాతడప ఉపవాసం చేస్తూ ఉండండి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి తేలికపాటి భోజనం చేయవచ్చని సూచిస్తున్నారు. ఆయుర్వేదం యోగా ప్రకారం రోజుకు ఎన్నిసార్లు తినొచ్చు అంటే, ఆయుర్వేదం మరియు యోగా ప్రకారం రోజుకు 2 సార్లు తినడం మంచిది. దీంతో భోజనం చేసేటప్పుడు 6 గంటల గ్యాప్ వస్తుంది. అలాగే ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. ఆయుర్వేదంలో రోజుకు 2 పూటల భోజనం చేసే వ్యక్తిని భోగి అంటారు. రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేసే వ్యక్తిని యోగి అంటారు. ఇక ఉపవాసం చేయడానికి కూడా ఒక క్రమబద్ధమైన నియమాలు ఉంటాయని, సాధారణ ప్రజలు దీర్ఘకాలం పాటు ఉపవాసం చేయకూడదని సూచిస్తున్నారు. ఏ సమయంలో ఆహారం తీసుకున్నప్పటికీ ఖచ్చితంగా ఆ ఆహారం పౌష్టికాహారం అయి ఉండాలని, ఈ విషయం ప్రధానంగా అందరూ గుర్తుపెట్టుకోవాలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.